మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. గౌడ కులస్తుల మద్యం షాపులకు లక్కీ డిప్ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 18 దుకాణాలకు సంబంధించి లక్కీ డిప్ తీశారు. నెల్లూరు నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ సమక్షంలో ఈ కార్యక్రమం సాగింది. 18 దుకాణాలకు గాను 230 దరఖాస్తులు రాగా ఎక్సైజ్ అధికారులు లక్కీ డిప్ నిర్వహించారు. అధికార టీడీపీకి చెందిన ఓ నాయకుడు గౌడ కులస్తుల పేరుతో 10 షాపులకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఒక్క దుకాణం కోసం ఏకంగా 30 మంది పోటీ పడడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో అధికార పార్టీ నేతల హవా కొనసాగింది. వారి పెత్తనం పట్ల కల్లుగీత కార్మికులు కూడా ఆగ్రహం వ్యక్తపరిచినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. తెలుగుదేశం పార్టీ నేతలు సిఫారసు చేసిన వారికే దుకాణాలు కేటాయించారనే విమర్శలు కూడా వినిపించాయి. మొత్తానికి ఎలాగోలా లక్కీ డిప్ను పూర్తి చేసిన అధికారులు వ్యాపారస్తులకు దుకాణాలను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌడ కులాలకు సంబంధించి మద్యం షాపుల్ని 18 మద్యం షాపుల్ని నెల్లూరు జిల్లాలో అలాట్ చేయడం జరిగింది. 18 షాపుల్ని 4 ఉపకులాలకు అలాట్ చేయడం జరిగింది. 4 ఉపకులాలు కానీ ఈ కలెక్టర్ గారి దగ్గర 18 కులాలకు ఏ కులం సంబంధించి ఉపకులానికి సంబంధించి ఏ షాప్ అని ఆల్రెడీ రిజర్వ్ చేయడం జరిగింది. 18 కులాలకు సంబంధించి షాప్స్ అలొకేట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా షాప్స్ అలొకేట్ చేశామండి. ఇప్పుడు ఈ షాప్స్ ఏదైతే గౌడ కులస్తులకు అలాట్ చేశామో నాన్ రీఫండబుల్ ఫీ 2 లక్షల రూపాయలు ఎగ్జామ్షన్ ఏం లేదు, జనరల్ లాగే వాళ్ళకి కానీ. అయితే లైసెన్స్ ఫీజులో జనరల్కి ఇచ్చిన లైసెన్స్ ఫీలో ఈ ఉపకులాలకు సంబంధించిన వాళ్ళకి 50% మాత్రమే లైసెన్స్ ఫీలు కలెక్ట్ చేయడం జరుగుతుందండి. 50% ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఈ 18 కులాలకి ఈరోజు సక్సెస్ఫుల్గా అప్లికెంట్గా తీయడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ 1, రిజర్వ్ 2 అప్లికెంట్స్ కానీ తీయడం జరిగింది. ఈ రిజర్వ్ 1, రిజర్వ్ 2 ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మొదట సక్సెస్ఫుల్ బిడ్డర్ ఉన్నారో, సక్సెస్ఫుల్ అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు ఏదేని కారణం చేత ఎలిజిబుల్ కాకపోతే ఈ రిజర్వ్ R1, R2కు ఇవ్వడం జరుగుతుందండి. ఇంతటితో ఈరోజు రేపటి నుంచి షాపులు వాళ్ళు మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. అవి మనకు 18 అప్లికేషన్కి గాను ఈ నెల 8వ తారీఖు లాస్ట్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది. 213 అప్లికేషన్ రావడం జరిగింది ఈ జిల్లాలో, నెల్లూరు జిల్లాకు సంబంధించి 18 షాపులు 213 మందిలో నుంచి 18 మందిని అలాట్ చేయడం జరిగింది. నా పేరు దాసరి మధుసూదనరావు, ఆత్మకూరు మున్సిపాలిటీ, నెల్లూరు జిల్లా. మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలకు ముందు పాదయాత్ర చేస్తూ ప్రజల బాగోగులు చూస్తూ పాదయాత్ర చేస్తున్న సమయంలో మా గీత కార్మికులు గౌడు సంఘం నేతలను కళ్ళు గీసుకునే చోటకు పోయి ఆయన వీళ్ళు చేసేటువంటి పనులు చూసి ఆయన ఎంతో చెలించి ఆయన ఈ గీత కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు, బీసీ కులంకు చెందిన వాళ్ళు, గౌడ కులం వాళ్ళు అని చెప్పి మీకు రాబోయే ఎలక్షన్ అయిన తర్వాత మీకు గీత కార్మికులకు 10% మీకు రాబోయేటువంటి బ్రాందీ షాపుల్లో మీకు 10% కల్పించి రిజర్వేషన్ కల్పించి షాపులు ఇచ్చి మీ గౌడ సంఘం మీ గీత కార్మికుల్ని అత్యున్నత స్థాయికి తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో ఆయన గెలిచిన తర్వాత మా గౌడ సంఘానికి చేయాల్సిన హామీ మేరకు ఆయన ఖచ్చితంగా మాకు 10% కల్పించి అందులోనూ 50% రాయితీ, మనకు లైసెన్స్ ఫీజు 60 లక్షలు అయ్యే టైంలో మా గౌడ గీత కార్మికులకు 50% తగ్గించి, అంటే 30 లక్షలకి ఆయన గీత కార్మికులకు ఇచ్చి లైసెన్స్ ఫీజు తగ్గించడం వల్ల మా గీత కార్మికులు ఎంతో రుణపడి ఎంతో కాలం ఆయనకి రుణపడి ఉంటామని మా గౌడ సంఘం తరఫున మేము షాపు వచ్చింది. ఇప్పుడు షాపు ఆత్మకూరు మున్సిపాలిటీ షాపు వచ్చింది. మేము ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. షాపులు చాలా నిష్పక్షపాతంగా డిపార్ట్మెంట్ వారు నిర్వహించడం జరిగింది. డిపార్ట్మెంట్ వారు చాలా బాగా చేసినారు ఈరోజు. అందులో భాగంగా మాకు గౌడ సంఘానికి చంద్రబాబు నాయుడు చేసిన ఈ మా బృహత్తర కార్యక్రమానికి మేము ఎంతో రుణపడి ఉంటాము చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం గవర్నమెంట్కి.